మనకు ఆకలి వేస్తే మనకు ఇష్టమైన వాటిని తినాలి అనుకుంటాం. లైక్ బిర్యానీ, దోస, చికెన్ ఎక్సెట్రా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఇవి ఏమి తినడు. మెటల్స్ అండ్ స్టీల్‌ని తిని బ్రతుకుతాడు. అతనే మైకెల్ లొలీటో. ఇతను ఫ్రాన్స్‌లో పుట్టాడు. లొలీటో తనకి 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇలా మెటల్‌ని తినడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇతనికి పీకా అనే ఒక డిజార్డర్ ఉంది. ఈ డిజార్డర్ వల్ల మామూలుగా మనుషులు తినలేని ఆబ్జెక్ట్స్ లైక్ మెటల్, స్టీల్ వంటివి తింటారు. తినాలి అని కూడా అనిపిస్తుంది. లొలీటో తనకి ఉన్న డిజార్డర్‌గా చూడకుండా కెరీర్‌గా మార్చుకొని ఎన్నో షోస్‌ని చేసేవాడు. మరి ఇతనికి అంత స్ట్రాంగ్ మెటీరియల్స్‌ని తింటే ఏం కాదని డౌట్ మీకు రావచ్చు. డాక్టర్స్ అతని స్టమక్ అండ్ ఇంటెస్టైన్‌ని స్టడీ చేసినప్పుడు మామూలు మనుషులకి ఉండే దానికన్నా లొలీటో స్టమక్ అండ్ ఇంటెస్టైన్‌కి థిక్ లైనింగ్ ఉండడం గమనించారు. సో దానివల్ల షార్ప్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏమి అయ్యేది కాదు. ఇతను మెటల్స్‌నే కాదు, రబ్బర్, ఈవీస్, సైకిల్, గ్లాస్, బెడ్స్, లాస్ట్‌కి సెస్నా 150 అనే ఏరోప్లేన్ కూడా అదేదో కోడిని ముక్కలు ముక్కలుగా చేసినట్లు ముక్కలుగా చేసి తినేసాడు. అలాగే రోజుకి 900 గ్రామ్స్ మెటల్‌ని తింటాడు అంట. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఇన్ని తింటున్నా అతనికి ఏ రోజు కూడా హెల్త్ ఇష్యూస్ రాలేదు. హెల్తీ లైఫ్‌ని లీడ్ చేసి 2006లో 56 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాడు. లొలీటో కండిషన్ అందరికి వస్తే ఇంకా అడుక్కునే వాళ్ళు ఉండరేమో. మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.